హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. ఎవడన్నా ఈ రాజమౌళి సినిమా కోసమో వెయిట్ చేస్తాడు, లేదా ఏ శంకర్ సినిమా కోసమో, ప్రశాంత్ నీల్ మూవీ కోసం వెయిట్ చేస్తారు. బట్ లిటరల్లీ చెప్తున్నాను, ఈ మూవీ కోసం నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. 1 year కూడా కాదు, ఈ మూవీ అనేది ఒకటి వస్తుంది అని తెలియక ముందు నుంచే నేను 5 years నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే ఇలాంటి మూవీ తీస్తాడని డైరెక్టర్ కూడా తెలీదు, కానీ అది నేను సాటిస్ఫై అయ్యానా అవ్వలేదా, ఎంతవరకు డిసప్పాయింట్ చేసింది, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది ఈ రివ్యూలో చెప్తాను. రివ్యూ చాలా లాంగ్ ఉంటుంది, ఇది ఒక రివ్యూ కాదు, నా ఒపీనియన్. ఓపిక్గా చూడండి, ఓపిక ఉంటే. లేదు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి తెలుసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటే మాత్రం బాగానే ఉంది మూవీ. సో ఇక్కడతో ఆపేసి వెళ్ళిపోవచ్చు. రివ్యూ డీటెయిల్గా కావాలంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మూవీ రివ్యూకి వెళ్ళిపోదాం. సో రివ్యూ ఎలా ఉంది అంటే, రోషన్ అనే ఒక హీరో ఒక కొత్త హీరోలా కాదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టింగ్. అంటే ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టింగ్ అంటే ఓకే, ఒక టైర్లో నితిన్ లాగా రామ్ లాగా చేసుకుంటూ వెళ్తాడు అంటే కాదు, అంతకన్నా బాగా చేశాడు, చాలా క్యారీ చేశాడు. సో చాలా ఇంటర్వ్యూస్లోను, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ చూస్తున్నాను. అంటే హీరో సినిమా అంటే చాలా ప్యాషనేట్, సినిమా కోసం ఏదైనా చేస్తాడు అది ఇది అని అంటున్నారు. అది కళ్ళ ముందు కనపడింది మూవీ చూసిన తర్వాత. సో ఎందుకు నువ్వు ఈ మూవీ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత నుంచి వెయిట్ చేస్తున్నావు ఎందుకు అని అంటే ఒకే ఒక్క రీజన్, సందీప్ రాజ్. సో సందీప్ రాజ్ అనే డైరెక్టర్ మీకు కలర్ ఫోటో నుంచి తెలిసి ఉండొచ్చు, లేదా రీసెంట్గా తెలిసి ఉండొచ్చు, లేదా చాయ్ బిస్కెట్లో చేసిన సందీప్ రాజ్ తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసిన సందీప్ రాజ్ స్ట్రైకింగ్ సూన్ సందీప్ రాజ్. ఒకప్పుడు నాకు వెబ్సైట్ ఉండేదండి, సినిమా 65 అని. ఆ సినిమా 65 మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి నాకు సందీప్ రాజ్ అంటే తెలుసు. అతని రైటింగ్కి నేను అప్పటి నుంచి ఫ్యాన్ని. ఆయన రాసే రివ్యూస్ కానీ, ఆర్టికల్స్ కానీ. సో చాలా రోజుల నుంచి నాకు సందీప్ రాజ్ అంటే ఒక మినీ త్రివిక్రమ్ లాగే కనిపిస్తాడు నాకు. ఓకే, త్రివిక్రమ్ పనైనా అయిపోయిందేమో, కానీ సందీప్ రాజ్ ఇప్పుడే ఒక స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక చాలా అచీవ్ చేయగలుగుతాడు, చాలా ఒక హై స్టేజ్కి వెళ్తాడు అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. సో ఫస్ట్ నుంచి తన కెరియర్ స్టార్టింగ్ నుంచి తను ఏం అచీవ్ చేయక ముందు నుంచి, అతిథి అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం వచ్చిన దగ్గర నుంచి, దానికన్నా ముందు నుంచి కూడా నేను అతను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అతని రైటింగ్లో నాకు చాలా క్రియేటివిటీ కనిపిస్తుంది, ఒక డీప్ మీనింగ్ కనిపిస్తుంది, ఎమోషన్ కనిపిస్తుంది. సో అది కలర్ ఫోటోలో ప్రూవ్ చేసుకున్నాడు అంటే మనకి ప్రూవ్ చేసుకోవడం కాదు, నేషనల్ వైడ్ ప్రూవ్ చేసుకొని ఒక నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాడు. ఈ మూవీ నెక్స్ట్ వస్తుంది అంటే ఈ మధ్యలో చాలా చేశాడు. యాక్చువల్గా ముఖ చిత్రం అని ఒక మూవీకి రైటింగ్ రాశారు. సో దాని కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ పోయింది. ఆయన డైరెక్ట్ చేయలేదు, సో ఎగ్జిక్యూషన్ పోయింది. సో ఆ మూవీ కూడా నాకు కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది, మ్యారిటల్ రేప్ గురించి. తర్వాత ఒక వెబ్ సిరీస్ తీశారు బ్రహ్మదేవుడు గురించి, పేరు గుర్తులేదు. ఆ వెబ్ సిరీస్ బాగుంటుంది, ఒక డిఫరెంట్ బ్రహ్మదేవుడు ఒక 4-5 ఒకే రకం రాత రాస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వెబ్ సిరీస్ తీశారు. ఎయిర్ అనే ఒక వెబ్ సిరీస్ తీశారు. సో ఇట్లా అన్ని ఆయన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆయన చేసిన ప్రతిదీ చూస్తాను, ఆయన ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను. అండ్ మౌగ్లీ అనే మూవీ ఆయన డైరెక్ట్ చేసే సెకండ్ వెంచర్. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ లేవు, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. చాలా మందికి మూవీ వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో లిటరల్లీ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, చాలా జెన్యూన్ ఎఫెక్ట్, చాలా హార్డ్ వర్క్ చేశారు బ్యాక్గ్రౌండ్లో. మామూలు హార్డ్ వర్క్ కాదు, ప్రతి డైలాగ్లోనూ ప్రతి సీన్లోనూ అట్మోస్ట్ కేర్ తీసుకొని చేసినట్టు అనిపించింది. బడ్జెట్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నట్టు అనిపించింది. రైటింగ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక ఫన్ అయినా క్రియేట్ చేయాలి, ఎమోషన్ అయినా క్రియేట్ చేయాలి, లేదా స్టోరీకి హెల్ప్ అవ్వాలి అన్నట్టు ప్రతి సీను రాసుకున్నారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది, రైటింగ్ చాలా బాగుంది. అండ్ ఇందులో 3 హీరోలు అనిపించింది నాకు. 1 రోషన్, 2 బండి సరోజ్ కుమార్, 3 వైవహర్ష. సో ఈ 3 మీద స్టోరీ అనేది కంప్లీట్గా క్యారీ అవుతుంది. అండ్ దీనికి సపోర్టెడ్గా యాక్ట్రెస్ని కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరో ఒక కొత్త ఫేస్ని తీసుకొచ్చారు ముంబై నుంచి అనుకున్నాను, బట్ ఆవిడ చూడడానికి నయనతారలాగా ఉంది. అండ్ యాక్టింగ్ కూడా లిటరల్లీ మనం ఆవిడ నిజంగా మూగదేమో, నిజంగా చెవిటిదేమో, డెఫ్ అండ్ డమ్ అయి ఉంటుంది అన్న ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోయింది. అంత న్యాచురల్గా యాక్ట్ చేసింది. సో చాలా సపోర్ట్ చేసింది. అండ్ సుమా కొడుకు రోషన్ అన్నట్టు కూడా మనకి ఎక్కడ అనిపించదు, ఒక పెద్ద హీరోని చూస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా కష్టపడ్డాడు, మూవీ అయితే తెలుస్తుంది క్లియర్గా. అండ్ 3 మాట్లాడేది బండి సరోజ్ కుమార్. ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది. ఎందుకు అంటే ఆయన చాలా యునిక్గా సినిమాలు తీసుకుంటూ వచ్చాడు ఫస్ట్ నుంచి కూడా. మాంగళ్యం అని, పరాక్రమం అని, ఇంకా ఏవో ఉంటాయి కొన్ని. చాలా ఏంటంటారు రాగా బూతులు వాడుతూ అట్లా ఉంటుంది మూవీ. చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ అందులో చాలా కల్ట్ ఎమోషన్స్ ఉంటాయి. సో అలాంటి ఒక హీరో ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక యాంటీ హీరో క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే అది మెయిన్ ఈ సినిమా
ప్రమోట్ చేయడానికి సందీప్ రాజ్ కన్నా ఎక్కువ ఈ బండి సరోజ్ కుమార్ అనే నేమ్ మీద నడిచింది. ఆయన అయితే నిజంగా ఉత్తికి ఆరేసాడు యాక్టింగ్. ఆయన కూడా అంతే, ఏదో కొత్త యాక్టర్ చేస్తున్నాడు, ఒక కొత్త ఇదే ఫస్ట్ మూవీ అతనికి స్క్రీన్ మీద అన్నట్టు లేదు. అసలు చాలా న్యాచురల్గా వైల్డ్ విలన్ కింద చేశాడు. బట్ ఎందుకో సెకండ్ హాఫ్లో ఆయన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ స్టోరీ పక్కకి వెళ్ళిపోయింది అనిపించింది. అది నేను తర్వాత మాట్లాడతాను నెగిటివ్స్ మాట్లాడినట్టు. సో ఫస్ట్ అయితే మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఇంకేం నచ్చింది నీకంటే పర్ఫార్మెన్సెస్ వైజ్ వైవా హర్ష చాలా బాగా చేశారు. ప్రభాస్ బంటి ఒడి అమ్మ బంటి అన్నట్టు క్యారెక్టర్ చేశాడు. సో కామెడీ దగ్గర కామెడీ చేశాడు, ఎమోషన్ దగ్గర ఎమోషన్ చేశాడు. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం నెగిటివ్ అయిపోయింది నాకు లాస్ట్కి వచ్చేసరికి. అది కూడా నేను నెగిటివ్స్ వచ్చినప్పుడు మాట్లాడతాను. అండ్ ఇది మన ఓవరాల్ కాస్టింగ్, చిన్న చిన్న సపోర్టింగ్ యాక్ట్రెసెస్ వాళ్ళు అంతా బాగానే చేసుకుంటూ వెళ్ళారు. సుహాస్ కేమియో ఉంది ఒక దగ్గర. సో పుష్పరాజ్ క్యారెక్టర్ లాగా ఆయన అంతే, దేంట్లో పడితే దాంట్లో దూరిపోతాడు. సో అది కూడా చాలా బాగుంది. సో మూవీ విషయానికి వస్తే టెక్నికల్గా ఇది గొప్ప స్టోరీ ఏం కాదు. ఇదే స్టోరీని అడవిలో ఒక మూగ అమ్మాయితో, ఒక అడవిలో పెరిగే ఒక అనాథ అనే స్టోరీ కాకుండా ఇదే స్టోరీ ఒక సిటీలో పెట్టి ఒక హీరో హీరోయిన్ మధ్యలో పెడితే వెరీ 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 కామన్ స్టోరీ అయిపోతుంది. అసలు ఏంటిది ఎప్పుడో చూసాం కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ వీళ్ళు సెటప్ చేసిన లొకేషన్ ఏదైతే ఉందో, ఆ ఎన్విరాన్మెంటు, ఆ వరల్డ్ ఏదైతే ఉందో, ఆ వరల్డ్ వల్ల ఆ స్టోరీకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. సింపుల్ స్టోరీ, లవ్కి లస్ట్కి మధ్యలో జరిగే ఒక యుద్ధం. సో ఒక విలన్ కన్నేస్తాడు, హీరో కాపాడుకుంటాడు. ఇది చాలా చూస్తుంటాం మనం. జయం సినిమా కూడా ఇంచుమించు ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది. సో అదే కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటుంది కామన్గా. కానీ ఇక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా కర్మ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు. సో లవ్ స్టోరీ కాదు, ఇది ఒక యాక్షన్ స్టోరీ. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎలాగైనా మన మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనే దాన్ని మెయిన్ బేస్ పాయింట్ కింద తీసుకున్నారు. ఈ మధ్యలో లవ్ స్టోరీ పెట్టారు, ఈ మధ్యలో అట్లా స్టోరీ నడిపించుకుంటూ వెళ్ళారు. అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే వాళ్ళు రాసుకున్న రైటింగ్ కానీ, సందీప్ రాజ్ కానీ వాళ్ళ డైరెక్షన్ టీమ్ కానీ రాసుకున్న రైటింగ్ చాలా బాగుంది. ఒక యూనిక్ వరల్డ్ అయితే క్రియేట్ చేశారు. అడవిలో ఇట్లా ఉంటాడు ఒక మనిషి, సో అతను ఎలా వాడతాడు, ఇలా ఉంటాడు అని ఒక యూనిక్ వరల్డ్ అయితే క్రియేట్ చేశారు. చాలా హిడెన్ ఎమోషన్స్ ఉంటాయి మూవీలో. స్టోరీ, లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ స్టోరీ కూడా, ఒక మూగ అబ్బాయి మధ్యలో మీకు అనిపించవచ్చు మూవీ చూడంగానే అదేంటి అంత ఈజీగా పడిపోయింది ఈ అమ్మాయి అని. సో దానికి చాలా హిడెన్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్తో కనెక్ట్ చేసి ఒక చెప్పు సైజు చూసి హీరోయిన్ పడిపోయింది అంటే అది మీకు చాలా చిరాగ్గా సింపుల్గా అనిపించవచ్చు. బట్ దాని వెనక ఒక ఎమోషన్ అయితే నాకు కనపడింది, దాన్ని కనెక్ట్ చేశారు. అది ఎంతమంది కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు. బట్ లవ్ స్టోరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఆ ట్రాక్ తప్పేసింది. బట్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే లవ్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక జెన్యూన్ ఎమోషన్, ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ పెడతాడు ఫస్ట్ హాఫ్లో. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది. అంటే ఏదో పిచ్చిగా ఇద్దరు కొట్టేసుకున్నారు వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా ఆ మూగ భాషలోనే, ఆ మూగ కాన్ఫ్లిక్ట్లోనే పెడతాడు. అది కూడా నాకు లిటరల్లీ అంటే ఒక మూగ అమ్మాయికి ఒక హీరోకి, పిచ్చిగా ప్రేమించే హీరోకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ పెడితే ఇలా పెట్టచ్చు అనేది చాలా యూనిక్గా అనిపించింది. డిఓపి చాలా బాగుంది. లొకేషన్స్, మెయిన్గా లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. మొత్తం అడవిలోనే తీశారు. సో లొకేషన్స్ చాలా మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కెమెరా కూడా బాగా క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ కాలభైరవ ఆల్మోస్ట్ నాకైతే కీరవాణి గుర్తొచ్చేసాడు కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓవర్ హైప్, ఓవర్ ఎక్స్ట్రాస్ లేకుండా క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే క్లైమాక్స్ అనేసరికి రీసెంట్గా నేను చూసిన ఆంధ్ర కింగ్ తాలూకా క్లైమాక్స్ అనేసరికి చాలా గ్రాండ్గా ఉండాలి, సునామీ వచ్చేయాలి, అక్కడితో ఆ హైట్లో అంటే ఏంటంటారు ఒక రకమైన ఇంటెన్స్లో బయటకు రావాలి జనాలు అనుకునేది ఒక ఎత్తు అయితే, ఒక ఎమోషన్తో బయటకు రావాలి అనుకునేది ఇంకొక ఎత్తు. సో సందీప్ రాజ్ రాసే మూవీస్ అన్నింటిలో కూడా, స్టోరీస్ అన్నింటిలో కూడా ఆ క్లైమాక్స్ అలాగే అనిపిస్తుంది నాకు. చాలా డిఫరెంట్గా ఒక ఎమోషన్తో బయటకు రావాలన్నట్టు చూపిస్తాడు. సో అదే ఇందులో కూడా చూసాము. మహారాజా సినిమా ఉంటుంది విజయ్ సేతుపతిది. సో ఆ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఇంచుమించు అదే క్లైమాక్స్, అదే దాంట్లో లాక్కొచ్చారు. బట్ కొంచెం డిఫరెంట్గా కర్మే రివెంజ్ తీర్చుకుంటుంది, మనిషి రివెంజ్ తీర్చుకోకర్లేదు అన్నట్టు చూపించారు. సో మెయిన్ ఈ సినిమా స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది, కంప్లీట్ క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ రాసుకునే విధానం చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆఖరికి ఆ ఊర్లో తిరిగే మనుషులు కానీ, విలన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టరైజేషన్ రాసుకుంటారు. ఆ క్యారెక్టరైజేషన్ మీదే సినిమా నడుస్తుంది. సో చాలా బాగుంది. అది సెటప్ అండ్ పేబ్యాక్స్ చాలా బాగా యూజ్ చేశారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అంటే ఇంటర్వెల్లో ఏదో సింపుల్గా లాక్కెళ్ళిపోయి ప్లెయిన్ స్క్రీన్ ప్లే అన్నట్టు కాకుండా ఒక హిడెన్ ట్విస్ట్ పెట్టుకుంటూ వెళ్ళాడు, అది బాగుంది. అండ్ టైటిల్స్ కార్డ్స్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. సో టైటిల్స్ అనేవి సినిమా స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో ఇంటర్వెల్లోనే కాదు, సినిమా మధ్యలో కూడా ఈచ్ అన్నట్టు చూపించాడు. సో ఆ టైటిల్ కార్డ్స్ చాలా బాగా వేశాడు. ఒక ఎక్కడ పడాలో అక్కడ పడింది అన్నట్టు అనిపించింది టైటిల్స్. ఫస్ట్ హాఫ్ వరకు నో కంప్లైంట్స్ అండి. నాకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మంచి సినిమా చూసాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. అది నా పర్సనల్ ఒపీనియన్. ఫైట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. అంటే మరీ ఒకటే ఫైట్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్తోనే వెళ్తుంది. బట్ ఒకటే రిపీట్ అవుతూ వెళ్ళకుండా యూనిక్, అంటే లొకేషన్స్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డిఫరెంట్గా ట్రై చేశారు. డ్రోన్తో ఒకటి, తర్వాత అడవిలో ఒకటి, అట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అదొకటి బాగుంది. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఒకటి ఉంది ఇందులో, ఎంతమంది గమనించారో నాకు తెలియదు. సందీప్ రాజ్ది అతిథి అని ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది, సో సుహాస్తో. అందులో ఒక మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఆ మ్యూజిక్ని ఇందుట్లో సాంగ్ కింద కన్వర్ట్ చేశారు క్లైమాక్స్లో. అసలు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ అది. ఒకనొక టైంలో నేను రింగ్ టోన్ పెట్టుకున్న మ్యూజిక్ అది. సో అది సడన్గా సాంగ్ కింద వచ్చేసరికి నాకు భలే అనిపించింది. అంటే ఆ మ్యూజిక్తో సాంగ్ చేశారు. సాంగ్స్ అయితే ఓకేనండి, నాకు మరీ తోపు సాంగ్స్ ఏమి అనిపించలేదు. కలర్ ఫోటో కన్నా తోపు సాంగ్స్ అయితే కాదు, బట్ సాంగ్స్ అయితే ఓకే. ఒక సాంగ్ చాలా బాగుంది, ఒక 2-3 సాంగ్స్ నాకు నార్మల్గా అనిపించినాయి. సో ప్రతి సినిమాకి నెగిటివ్స్ ఉంటాయి, ఇది ఒక టేక్ అవే కింద తీసుకోవాలి. సో దీనివల్ల సినిమా బాగాలేదు వెళ్ళొద్దు అని నేను చెప్పను. బట్ ఈ నాకు నెగిటివ్స్ లాగా అనిపించింది, రివ్యూ చెప్పాలి కాబట్టి నేను ఈ నెగిటివ్స్ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నాకు సెకండ్ హాఫ్ చాలా డల్ అయిపోయింది అన్నట్టు అనిపించింది. అంటే బండి సరోజ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఒక ఇంటెన్స్కి వెళ్తుంది, అంటే పుష్ప సినిమాలో లాగా ఒక డైరెక్ట్ ఎన్కౌంటర్ ఉంటుంది అన్నట్టు అనిపించింది. బట్ అది కొంచెం వన్ సైడెడ్ అయినట్టు అనిపించింది. అంటే ఇంకేముంది, అయిపోయింది కదా, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం లేదు, వీళ్ళు కొట్టుకుంటారు లాస్ట్కి ఇది అవుతుంది అన్నట్టు ఆ ఇంట్రెస్ట్ పాయింట్ అనేది మిస్ అయింది అనిపించింది నాకు. సో అది కొంచెం బోర్ కొట్టింది. అండ్ సెకండ్, చాలా అంటే చాలా కన్వీనియంట్ అండ్ చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న సీన్స్ అయితే చాలా ఉంటాయి. అంటే ఈ సెకండ్ హాఫ్లో వస్తాయి, ఫస్ట్ హాఫ్ అంతా బాగా, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎందుకు ఇంకా మంచిగా రాసుకోవచ్చు దీన్ని, అంటే ఇంత మంచి డైరెక్షన్ టీం ఉంది, అంత టాలెంట్ ఉంది, సో ఇంకా మంచిగా రాసుకోవచ్చు అనుకునే సీన్స్ ఉన్నాయి. సో అడవిలో పరిగెత్తే సీన్స్ ఉంటాయి కొన్ని. సో వీళ్ళు విలన్ దగ్గర నుంచి పారిపోయి అడవిలో పరిగెత్తే సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా నాకు కొంచెం ఎట్లా అంటే, డ్రోన్స్తో అటాక్ చేస్తున్నప్పుడు అక్కడే ఉంటారు, అక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడే ఆ డ్రోన్తో చూసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉంటారు, ప్లేస్ మార్చరు. అలాగే అడవిలో ఆయనకి కాగడాలు దొరికేస్తూ ఉంటాయి, అన్నీ దొరికేస్తూ ఉంటాయి. సో అండ్ ఇంటర్వెల్ టైంలో అనుకుంటా ఒకటి సీన్ ఉంటుంది, మాస్కులు పెట్టుకుని వస్తారు. సో అక్కడ ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ని నువ్వు నాకు సెట్ చెయ్యి, నేను నీకు డబ్బులు ఇస్తానని ఒకటి మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకున్నప్పుడు ఆ విధంగా వెళ్ళాలి, కానీ మళ్ళీ అది రేపులా కన్వర్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు దాకా చేసిన ఒక 20 minutes 30 minutes ఒక డ్రామా వెళ్తుంది హీరోకి. సో అది నీకు చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ డ్రామా అంతా వేస్ట్ అయిపోయింది కదా. ఇలా చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇంకొకరితో మాట్లాడి సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు నువ్వు. సో అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని దానికి మళ్ళీ మాస్క్ పెట్టుకొని కొంచెం హై చేసినట్టు అనిపించింది, అంత అవసరం లేదు. మెయిన్ ఇదేనండి, నాకు ఆ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయే సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్ చూస్తే మీరు. ఆ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా మట్టికి కన్వీనియంట్గా రాసేసుకొని ఎలాగైనా ర్యాప్ చేసేయాలి మనం, క్లైమాక్స్ ఇది అనుకున్నాం అని చెప్పి ఫోర్స్ చేసి పరిగెత్తినట్టు అనిపించింది. అంటే చాలా చాలా అంటే చాలా లైట్ తీసుకుంటాడు అనమాట. ఒక సీన్ నెక్స్ట్ ఇది జరగాలి అని అనుకున్నప్పుడు ఆ సీన్ కోసం ముందు నుంచి ప్రిపేర్ చేసేస్తారు. సో అంత అలా పారిపోయి అడవిలో కూర్చున్నప్పుడు తాగుతారు కూర్చుని నైట్. సో అంత అవసరం లేదనమాట. కొన్ని సీన్స్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపించింది. అలాగే వైవాహర్ష క్యారెక్టర్ కూడా ఫోర్స్డ్ ఎమోషన్ లాగా అనిపించింది, కావాలని తీసుకెళ్ళి. ఇప్పుడు మీకు చెప్తే స్పాయిలర్ అవుతుంది, ఒక డేంజర్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తే నువ్వు చచ్చిపోతావని తెలుసు, కావాలని వెతుక్కుని వెళ్తాడు. అది ఏంటి అంటే ఒక ఎమోషన్ పెట్టాలి, ఫ్రెండ్ ఎమోషన్ పెట్టాలి, ఆ ఎమోషన్ క్యారీ అవ్వాలి, ఆ ఎమోషన్తోనే విలన్ చావాలి. అనవసరంగా అది ట్రాక్ని తీసుకెళ్ళిపోయారు. సో అది ఫోర్స్డ్ ఎమోషన్ లాగా అనిపించింది. ఒక సాంగ్ అయితే నాకు సేమ్ జయం సాంగ్ నుంచి డైరెక్ట్ రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది. ఎవరు ఏమన్నా సాంగ్ ఉంటుంది జయంలో, సో ఆ సాంగే సేమ్ రీక్రియేట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ కానీ, వాళ్ళ లొకేషన్స్ కానీ, యాక్షన్స్ కానీ, సీన్స్ కానీ. సో అదొకటి కొంచెం ఎందుకో నాకు డైరెక్ట్ తీసుకొచ్చి లేవి పెట్టినట్టు అనిపించింది. సో ఇంతేనండి, నాకైతే మూవీ వరకు నేనైతే బాగా నచ్చింది నాకు మూవీ. అంటే నేను కలర్ ఫోటో అంత గొప్ప సినిమా అయితే నేను చెప్పను. కలర్ ఫోటోలో ఇంకా చాలా ఎమోషన్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ బెటర్, ఇది ఇంకా బెటర్ ఉంటుందని అనుకున్నాను. బట్ ఎందుకో తెలియదు కానీ ఒక లవ్ స్టోరీని యాక్షన్ స్టోరీ కింద తీసుకెళ్ళి కంప్లీట్ యాక్షన్ సైడ్, కమర్షియల్ సైడ్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ నైస్ మూవీ టు వాచ్. ఇప్పుడు రిలీజ్ అయిన చాలా సినిమాల కన్నా, నేను వచ్చిన సినిమాల కన్నా, సో ఇప్పుడున్న సినిమాల్లో నాకైతే ఇదే బెస్ట్ సినిమా అనిపిస్తుంది. సో ఇది మన రివ్యూ ఫర్
మౌగ్లీ. మన సినిమా పంచాంగం కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.